ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? ఈరోజు చక్కటి వాగ్దానం విందాము. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయం 12వ వచనం. యెహోవా తనను విడిచి దావీదునకు తోడై ఉండుట చూచి సౌలు దావీదునకు భయపడెను. ఇది వాగ్దానం అని నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు ఎవరికైతే తోడుగా ఉంటారో మనుషులు, శత్రువులు సైతం మనకు భయపడతారు. సౌలు దగ్గర సైన్యం ఉంది, సౌలుకు అధికారం ఉంది, సౌలు ఒక రాజాధికారం కలిగి ఉన్నాడు, సౌలు ఒక అత్యున్నతమైన స్థానంలో ఉన్నాడు, సౌలు చుట్టూ మనుషులు ఉన్నారు, సౌలుకి చాలా డబ్బు ఉంది, సౌలు చాలా ధనవంతుడు, ఆయన ఒక రాజు, మనుషులు అలాగే దేశం అంతా కూడా ఆయనకి లోబడతారు. కానీ ఇట్టి రాజు ఒక యవనస్తుడైన దావీదుకు భయపడడానికి ఒకే ఒక కారణం, దావీదుకున్న ఒకే ఒక బలం ఏంటంటే దేవుడు ఆయనకి తోడుగా ఉండడం. నీ కూడా ఈ రోజు నుంచి దేవుడు నీకు తోడుగా ఉంటున్నాడని వాగ్దానం ఇస్తే మనుషులు సహితము, రాజులు సహితము, అధికారులు సహితము భయపడాల్సిందే. దేవుని బిడ్డలకు, దేవుని భక్తులకు, దేవుని ఆరాధించే వారికి, యథార్థంగా జీవిస్తూ దేవునికి లోబడి దేవుని యందు భయభక్తులు గల వారికి, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో, దేవుని ఎడల భయం కలిగి జీవిస్తారో అలాంటి వారు ఈ లోకంలో ఎలా ఉంటారంట? ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషి, అధికారి, రాజులు సహితము వారికి భయపడాల్సిందే. ఈరోజు దేవుడు మనకి మంచి వాగ్దానం ఇస్తూ ఉంటున్నాడు. నీ శత్రువులు ఎవరున్నారు? లేక నిన్ను భయపెట్టే వారిని చూసి నువ్వు భయపడుతున్నావా? నువ్వు భయపడనక్కర్లేదు. ఎందుకంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడని తెలుసుకోండి. దేవుడు నీకు తోడుగా ఉంటే, దేవుడు ఒక వ్యక్తికి తోడుగా ఉంటే ఖచ్చితంగా భయం అనేది ఉండదు. ఎందుకంటే వారికి కొండంత ధైర్యం, కొండంత బలము దేవుడు దయచేస్తూ ఉంటాడు. దావీదు ఏ కార్యము చేసినా సఫలతను చూస్తూ ఉన్నాడు. దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడని సౌలు చూశాడు. దేవుడు కాకపోతే దావీదు ఏ పని సరిగా చేయలేడు, ఒక పెద్ద గొలియాతుని కూడా చంపలేడు. కానీ దేవాది దేవుడు ఆయనకు తోడుగా ఉండడం వల్ల ఒకే ఒక్కడు శూరుడైన గొలియాతుని చంపడం, ఫిలిస్తీయులను తరుము కొట్టడం, ఇదే కాదు ప్రతి పనిలో కూడా దావీదు సుబుద్ధి కలిగే ఆయన ఏ పని చేస్తే ఆ పనిలో వర్ధిల్లుట సౌలు చూసి భయపడిపోయాడు. ఈరోజు శత్రువుని నేను చూసి భయపడాలంటే నీ వారిని భయపెడితే భయపడరు. కొంతమంది అంటారు, వారిని నేను భయపెడుతున్నా వారు నన్ను చూసి భయపడుతున్నారని. కాదు, నీలో ఉన్న దేవుని చూసి భయపడతారు. అంతేకాదు కొంతమంది శత్రువుని చూసి భయపడి పారిపోతారు, ఇంకా కొంతమంది శత్రువుని భయపెడతారు. ఈ రెండు మనం చేయాల్సిన పని లేదు. మనకు ఎప్పుడైతే దేవుడు తోడుగా ఉంటాడో మనుషులు సహితము నీవు భయపెట్టకుండానే నీలో ఉన్న సక్సెస్ని చూసి, నీలో ఉన్న వృద్ధిని చూసి, నీలో ఉన్న సుబుద్ధిని చూసి ఖచ్చితంగా వారు భయపడతారు. ఈ వాగ్దానం మీతో మాట్లాడితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, మేము భయపెట్టాలని కాదు, కానీ ఈరోజు నీవు మాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నీకు తోడుగా ఉంటే నువ్వు ఎవరికి భయపడాల్సిన పని లేదు. అంతేకాదు నిన్ను సహితం భయపెట్టే వారిని కూడా నేను నా సన్నిధి నీకు తోడుగా ఉంటే నిన్ను బట్టి భయపడతారు. ఈరోజు ఈ వాగ్దానం ఇచ్చిన తండ్రి, ఎవరైతే వాగ్దానము నేను స్వీకరిస్తున్నా ప్రభా, నీవు నాకు తోడుగా రండి నాయన. నన్ను ఎవరైతే ఇంతవరకు భయపెట్టారో, లేక అధికారులు ఎవరైతే నా మీద కంట్రోల్ తీసుకోవాలనుకుంటున్నారో వారు భయపడేలాగా నువ్వు నాకు తోడుగా ఉంటావని నమ్మచ్చు. నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. విన్నాను కదండి, మీరు ఇవన్నీ చూసి భయపడనక్కర్లేదు. దేవునికి భయపడిన చాలు, మనుషులు సైతము మీకు భయపడతారు. దేవుడు మీతో ఉండట చూసి భయపడతారు. ఈ వాగ్దానం మీతో మాట్లాడితే కింద కమెంట్లో గాడ్ ఇస్ విత్ మీ అని పెట్టండి. అంతేకాదు లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సీ టుమారో, అంటిల్ దెన్ టేక్ కేర్. ప్రైజ్ లార్డ్.